శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. సరస్వతి నమః. ఓం శ్రీమాత్రే నమ. ప్రేక్షకులందరికీ నమస్కారాలు. రాబోయేటువంటి ఈ యొక్క మార్గశిర మాసంలో డిసెంబర్ మాసం, ఈ మాస ఫలితాలు మనం చూసుకున్నట్లయితే ప్రతి మాసంలో కూడా మనకు ద్వాదశ రాసుల వారి యొక్క పరిస్థితిని చూసుకొని వాటి తగ్గట్టుగా మనము ప్రతినిత్యం కూడా దేవతారాధన చేస్తూ ఆ యొక్క నవగ్రహ అనుగ్రహం కలిగి ముందుకు వెళ్తుంటాము. అట్లానే ఈ యొక్క మార్గశిర మాసంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, దానికి పరిష్కార మార్గాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ద్వాదశ రాశుల్లో ఈ యొక్క మేషరాశి యొక్క పరిస్థితి చూసినట్టయితే అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, అట్లే కృత్తికా నక్షత్రం 1వ పాదము ఈ యొక్క మేషరాశి సంబంధించింది. ఈ మేషరాశి అశ్విన్యాది నక్షత్రాలు చూసుకున్నట్లయితే మేషరాశి వారి యొక్క గ్రహస్థితి చూస్తే వక్రగమనంలో ఉన్నట్టు గురువు జన్మస్థాన సంచారము, అట్లానే ఈ యొక్క ద్వితీయ స్థానంలో మేషరాశి నుంచి గురువు సంచారం చేస్తున్నారని చెప్తున్నారు. కానీ వక్రగమనం అనేది ఉన్నది కాబట్టి జన్మస్థ గురువు యొక్క స్వరూపాన్ని పెంచుకోవాలని చెప్పి అంటున్నారు జ్యోతిష్శాస్త్రం. ఎందుకంటే ప్రతి గ్రహాల్లో మనకు కబళికలు ఉంటాయి. కదలికలు బట్టి వక్రగమనం అని, అస్తంగత్వం అని, నీచమని, ఉచ్చమని, మూలత్రికోణమని ఇలా అనేక రకాలైనటువంటి స్వరూపాలు గ్రహాలకు ఉంటాయి. దృగ్బలం అంటే ఈ బలాలన్నీ కూడా మనం చూసినప్పుడు మేషరాశికి వక్రగమనం ఉన్నటువంటి గురువు కాబట్టి ఈ విధంగా మేషరాశి యొక్క ద్వాదశ రాశి ఫలితాల్లో మేషరాశి ఫలితాలు చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, అట్లనే ఈ యొక్క కృత్తికా నక్షత్రం 1వ పాదం చూసుకున్నట్లయితే మేషరాశికి వక్రగమనంతో గురువు జన్మస్థాన సంచారము, అట్లనే కుజుడు చతుర్థమందు సంచారము, అట్లా వక్రగమనంలో ఉన్నాడు కుజుడు కూడా ఈ యొక్క డిసెంబర్ 7వ తారీఖు నుంచి. అట్లాగే షష్ఠ స్థానంలో కేతువు, రవి వచ్చేసి ధనుస్సు రాశిలో సంక్రమణము 16వ తారీఖు నుంచి. అట్లనే బుధుడు ఈ యొక్క వృశ్చిక రాశి సంచారము, తదుపరి ధనుస్సు రాశి సంచారము, శుక్రుడు మకర రాశి సంచారము, ఈ విధంగా శని కుంభరాశిలో సంచారము, రాహు మీన రాశిలో సంచారము, ఈ విధమైనటువంటి సంచారాన్ని చూస్తున్నట్టయితే మేషరాశి వారికి ముఖ్యంగా జన్మస్థ గురు సంచారం వల్ల అత్యధికమైనటువంటి మంచి ఆధ్యాత్మికం, మానసిక ఉత్సాహం అవన్నీ కూడా చేకూరే అవకాశం ఉంటాయి. అట్లానే కుజుడు తృతీయ స్థానంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని సహకరించేటువంటి వారు మీ తోబుట్టువులు కానీ మిమ్మల్ని బాగా సహకరిస్తారు. బంధు ప్రేమికులుగా ఉంటే కనుక బంధువుల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అట్లాగే మీ యొక్క మిమ్మల్ని ఇప్పటివరకు కూడా ఎవరైతే సహకరించారో వాళ్ళు కొంత దూరం పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ యొక్క కేతువు 6వ స్థానం సంచారం వల్ల ముఖ్యంగా ఈ కేతు 6వ స్థానం అత్యధికంగా శుభదాయకమైనటువంటి ఫలితము, ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు, ఆకస్మికమైనటువంటి ప్రయాణాలతో లాభాలు, అట్లానే ధనలాభాలు, సజ్జన సాంగత్యము, అట్లానే ఆధ్యాత్మికంగా కొన్ని విషయాలు ఎరింగడము ఇవన్నీ కూడా అద్భుతంగా గోచరిస్తుంది కేతు సంచారం వల్ల. రవి ఈ యొక్క 9వ స్థానం, 8వ స్థానం నుంచి 9వ స్థానం సంచారం వల్ల ఈ 9వ స్థానం అత్యద్భుతంగా రాణిస్తుంది. కాబట్టి ఈ ప్రథమార్థం అంతంత మాత్రం కూడా ద్వితీయార్థం అద్భుతంగా ఉంటుంది రవి వల్ల. అట్లాగే బుధుడు వృశ్చికం నుంచి ధనుస్సు రాశి సంచారం వల్ల ఈ యొక్క బుధుడు కూడా అత్యధికంగా యోగిస్తాడు. ఈ 9లో బుధుడు కొంతవరకు మదిపరుపు కానీ, అజీర్ణం కానీ, లేతే బుద్ధిమాంద్యత కానీ, ఎక్కడైనా మిమ్మల్ని పేరు తెచ్చుకున్న స్వభావంలో ఎక్కడైనా ఉంటే మీ తెలివితేటల వల్ల, అత్యధికమైన తెలివితేటల వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః.
ఈ మార్గశిర మాసంలో ద్వాదశ రాశి వాళ్ళు అందరూ కూడా ద్వాదశ రాశి స్థితిలో ఉండేటువంటి నక్షత్రాదులు గ్రహాలు అనుకూలము కావాలి అనుకుంటే ఏదైతే మనకు ద్వాదశ రాశుల్లో కొంతవరకు ఒక కానీ 2 గ్రహాలు కానీ విపరీతమైనటువంటి ఇబ్బందులు కలుగజేస్తున్నారు కాబట్టి రాబోయేటువంటి మార్గశిర మాసం అంతా కూడా ఎవరికైనా కూడా ఒక మంత్రాన్ని పఠిస్తూ తద్వారా 40 రోజులు కానీ 30 రోజులు పఠిస్తూ ఉంటే ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే మనకు విశేషంగా మార్గశిర మాసం వ్రత నియమాల్లో బ్రహ్మచర్యాన్ని కానీ పాటించి ఒక మంత్రాన్ని కనుక జపం చేస్తూ తదేకంగా ఉంటే ఫలితాన్ని తప్పకుండా ఉంటుందని మనకు శాస్త్రం చెప్పబడింది. ఇక్కడ మార్గశిర మాసంలో కఠోరంగా ఎవరైతే ఒక నియమబద్ధంగా అనేక దినములు కూడా కొన్ని మంత్రాలని పఠిస్తే కనుక అద్భుతంగా గోచరిస్తుంది. దానిలో కొన్ని దేవతా మంత్రాలు ఏవేంటి అంటే దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి ఉంది కాబట్టి దత్తాత్రేయ స్వామి మంత్రాన్ని కానీ, అట్లానే హనుమద్ వ్రతం హనుమంతుడి యొక్క మంత్రం కానీ, ఎవరైనా అయ్యప్ప మాల దీక్ష వేసుకుంటే స్వామివారి యొక్క మంత్రాన్ని కానీ, అట్లానే వెంకటేశ్వర స్వామికి కానీ విష్ణుమూర్తికి కానీ లక్ష్మీదేవి కానీ ఈ మంత్రాలు ఒక దీక్షగా ఒక సంఖ్యాక్రమంగా చేసుకొని ద్వాదశ రాశుల వాళ్ళు ఏదైతే ఒక పట్టణంగా తీస్తారో వాళ్ళకి గ్రహాలు ఏవైతే చెప్పబడిందో ఆ గ్రహాలకు సంబంధించి ఆ జపాన్ని కనుక చేస్తే తప్పకంగా కఠోరంగా మార్గశిర మాసంలో ఫలితాలు వస్తాయి. కాబట్టి అందరూ కూడా ద్వాదశ రాశుల వాళ్ళు ముఖ్యంగా విష్ణుమూర్తి ప్రీతికి నైవేద్యంగా ఒక కట్టె పొంగల్ నైవేద్యం పెట్టడం వల్ల చాలా అద్భుతంగా గోచరిస్తుంది ఈ మాసంలో విష్ణుమూర్తి ప్రీతిగా చేయటం వల్ల. అట్లాగే రాబోయే ఇంకా అనేక మాసాలు ఉన్నాయి మనకు. పంచాయతనంగా పూర్వకంగా ఆరాధన చేస్తే కనుక ఇది విష్ణుమూర్తి యొక్క మాసంగా గోచరిస్తుంది కాబట్టి విష్ణుమూర్తికి విరివిగా ఆరాధన చేయటం వల్ల మనకు స్థితిని పెరగటము, అట్లానే దీర్ఘకాలికంగా జపం చేయటం వల్ల ఆ సిద్ధిని పొందడం జరుగుతుంది. సింహరాశి ఫలితాలు చూసినట్టయితే సింహరాశికి మఘ నక్షత్రము 4 రాశులు 4 నక్షత్రాలు 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదము సింహరాశి చెందినవి. ఈ సింహరాశి యొక్క ఫలితాలు చూసినట్టయితే ముఖ్యంగా వీరికి జన్మ ద్వితీయ స్థానంలో కేతు సంచారము, అట్లనే పంచమ చతుర్థ స్థానం రవి సంచారము, అట్లాగే బుధుడు వీరికి చతుర్థమందు తదుపరి పంచమస్థాన సంచారము, అట్లాగే శుక్రుడు షష్ఠస్థాన సంచారము పంచమ, తర్వాత శని వీరికి సప్తమస్థాన సంచారము, రాహు అష్టమస్థాన సంచారము, ఈ యొక్క దశమ స్థానంలో గురు సంచారం, ద్వాదశంలో కుజుడు. ఈ గ్రహస్థితి చూస్తే ముఖ్యంగా సింహరాశి వారికి 12లో కుజుడు ఉండటం వల్ల శస్త్రచికిత్సలు కానీ లేకపోతే రక్త సంబంధించినటువంటి వ్యాధులతో కానీ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అట్లాగే వీళ్ళు మానసికమైనటువంటి ఉత్తేజాన్ని పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీరికి రాబోయేటువంటి కాలంలో వృత్తిరీత్యా అద్భుతంగా రాణించే అవకాశం ఉంటుంది. వృత్తిలో మిమ్మల్ని గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది, మిమ్మల్ని గుర్తించే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు మిమ్మల్ని గుర్తించలేరు, ఇప్పుడు గుర్తించే అవకాశం ఉంటుంది, ఏదో గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది. అట్లానే రాణింపు కూడా ఉంటుంది. సింహరాశి వారికి ద్వితీయ స్థానంలో కుజుడు కేతు సంచారం వల్ల ధనము చేతికి వచ్చినట్టే వస్తుంది, కొంతవరకే వచ్చి ఆగిపోతుంది. ఏంది అనుకున్న దానికన్నా తక్కువ వచ్చింది అనుకుంటారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో కొంతవరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ వస్తే అనుకోకుండా పూర్తిగా ధనం అనేది కూడా అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంలో కొంత మిమ్మల్ని వ్యతిరేకించేటువంటి వారు ఉంటారు కాబట్టి వాళ్ళతో మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది. అట్లా చతుర్థ స్థానం ముందు ఈ యొక్క బుధుడు సంచారం వల్ల బుద్ధి కుశలతతో మాట్లాడతారు, సంయమనంతో మాట్లాడతారు, అవతల మనిషికి నొచ్చుకోకుండా ఉంటారు. కాబట్టి మీ మాటకి వాళ్ళు పడిపోయే అవకాశం ఉంటుంది. అంటే మీ మాటకి అంత గౌరవాన్ని ఇస్తారు, అక్కడ ఆ స్థాయిలో మీరు మాట్లాడతారు. అట్లానే పంచమ స్థానంలో రవి సంచారం వల్ల చాలా ఘాటైన మాటలు మాట్లాడినా అక్కడ నిజం ఉంది, నిప్పుగా ఉంది అనే ఆలోచనతో ఉండడం వల్ల మీ మాటను బాగా వాళ్ళ ఎదుటి మనిషి కూడా చాలా స్వాగతించే అవకాశం ఉంటుంది. అట్లా మీరు పేరు ఎక్కడైతే తెచ్చుకుంటారో సంస్థలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఎక్కడైనా కానీ ఆ పేరు అలాగే సుస్థిరంగా ఉంటుంది. ఆ పేరును బట్టి మిమ్మల్ని మళ్ళీ కూడా ఇంకా మిమ్మల్ని విస్తరింపజేసుకునే అవకాశం ఉంటుంది. అట్లనే ఈ శని సప్తమ స్థాన సంచారం వల్ల
ఎదుటి మనిషి మిమ్మల్ని మోసగించినా అయ్యో మోసగించకూడదు అని ఒక స్థితిలోకి వస్తారు వాళ్ళు కూడా. ఎందుకంటే ఇంతవరకు కష్టపడినారు కదా, మన కోసం కానీ వాళ్ళ కోసం కానీ కష్టపడిన వాళ్ళు మళ్ళీ మనం ఇబ్బంది పెట్టకూడదు కానీ ఆలోచనతో సింహరాశి వారికి కొంత శని సప్తమ స్థానంలో చాలా అద్భుతంగా ఉన్నది. ఎదుటి మనిషితో భాగస్వామి వ్యాపారాలు కూడా యోగించే అవకాశం ఉంది. అష్టమ స్థానంలో రాహు సంచారం వల్ల తరచూ ప్రయాణాల వల్ల కొంత అనారోగ్యాన్ని గోచరించే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. రావటం వెళ్ళటం అంటే ప్రయాణం చేసేటప్పుడు కూడా వాహనానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నా వాటిని ముందరే చూసుకొని ప్రయాణం చేయడం మంచిది. గురువు 10వ స్థానంలో సంచారం వల్ల అనుకూలంగా ఉంది. ఈ యొక్క ఎక్కువగా వృత్తిరీత్యా ఇబ్బందులు ఉన్నా వాటి నుంచి బయటపడతారు. కొత్తగా క్షేత్ర దర్శనాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, తద్వారా జ్ఞానాన్ని గడిస్తారు. అట్లనే 12లో కుజుడు ఉండడం వల్ల మీకు కొంతవరకు కల్లో దుస్వప్నాలు కానీ అవకాశం ఉంటుంది. ఆ దుస్వప్న పరిహారానికి కానీ గురువు యొక్క ధ్యానం చేయటం మంచిది. అట్లాగే మీ ఇష్టదైవాన్ని ధ్యానం చేసుకోవడం కూడా మంచిది. ఈ యొక్క కుజుడు 12లో ఉండడం వల్ల కొంతవరకు నిద్ర లేవడం, నిద్రాణంలో ఉన్నట్టుగా ఉండడం కానీ నిద్ర లేకపోవడం అలాంటి జరుగుతూ ఉంటాయి. కాబట్టి అశాంతి వాతావరణంగా గోచరిస్తుంటుంది ఇల్లంతా కూడా. ఇటువంటి విపత్కర పరిస్థితులు కొన్ని కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి పరిహారం సుబ్రహ్మణ్య నక్షత్ర దర్శనం చేయటం, అట్లనే గురువు ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు గోచరిస్తాయి. ఈ యొక్క కర్కటక రాశి యొక్క సింహరాశి వారికి ఇంకా మంచి ఫలితాలు గోచారంలో ఇంకా రెట్టింపు ఫలితాలు కలగాలంటే సాధ్యమైనంత వరకు ఆదివారం రోజు ఈ యొక్క గ్రామదేవత కానీ మీ ఇష్టదేవాన్ని ధ్యానం చేసుకొని ఏదైనా నైవేద్యం పెడితే చాలా అద్భుతంగా గోచరిస్తాయి. ఇంకా మంచి ఫలితాలు పొందుతారు ఈ యొక్క డిసెంబర్ మాసంలో సింహరాశి వారు. శ్రీమాత్రే నమః.